ఛాందాంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్గీతోపాసనా ప్రకరణం సామవేదానికి సంబంధించింది. ఛాందోగ్యోపనిషత్తు కర్మాంగోపాసనలను మొట్టమొదట్లో చెప్పి తర్వాత ప్రతీకోపాసనలు సగుణోపాసనల గురించి మాట్లాడుతోంది ఛాందోగ్యోపనిషత్తు. కర్మలయందు ప్రవర్తించిన వాడికి హఠాత్తుగా సగుణోపాసన చెప్పడం అనేది కష్టమని కర్మాంగోపాసనల గురించి ప్రసంగం చేస్తోంది. దాంట్లో ఉద్గీతం సామ అవయవం, ఆ భాగం చాలా విశిష్టమైనటువంటిది, సాక్షాత్తు ప్రణవస్వరూపం అని ఛాందోగ్యం వ్యాఖ్యానించింది. దీని గురించి ఒకానొక ఉపాఖ్యానాన్ని, తద్వారా సామగాన ఫలమైనటువంటి అన్నప్రాప్తి, వీటిని గురించి ప్రసంగం చేస్తూ ప్రథమాధ్యాయ ద్వాదశ ఖండంలో ఒకానొక దాల్భ్యుడు మహర్షి, ఆయన మిత్ర అనేటటువంటి ఆమెకు కుమారుడు మైత్రేయ అని, గ్లావహ అని, బకహ అని, ఇలాగా ఆయనకి పేర్లు 2-3 రకాలుగా ఉన్నాయి. అన్ని పేర్లు ఎందుకు ఈయనకి ఇలా వచ్చినాయి అని ఒక ఆలోచన. ఒకప్పుడు పురుష సంతానం లేనప్పుడు స్త్రీ సంతానమే ఉన్నవాడికి తర్వాత కలిగేటటువంటి ఆ స్త్రీకి కలిగే సంతానం ఇటు పితామహుడికి సంబంధించి అటు మాతామహుడికి సంబంధించి రెండింట్ల పేర్లను కూడా కలుపుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు. అందుకోసమని అలాంటి పరిస్థితుల్లో ఈయనకి అలాంటి అవకాశం ఉంది, అందుకోసం ఆయనకి ఇలాంటి పేర్లు వచ్చినాయన్నట్టుగా భాష్యకారులు తెలియజేశారు. అయితే ఒక ఆయన, ఈ మహర్షి వేదాధ్యయన తత్పరుడు, సామగానంలో చాలా పరిశ్రమ చేసినటువంటి వాడు, వేదాధ్యయనంలో చాలా అనేక రకాలుగా అధ్యయనంలో నిష్ణాతుడైనటువంటి వాడు. ఇంకా దాని గురించి ఎంతో అధ్యయనం చేయాలని, వాటిని వల్లించాలని ఆసక్తితో ఉన్నాడు. ఏకాంతమైనటువంటి చోటు ఎక్కడైనా దొరుకుతుందా అని ఒక ఆలోచన చేశాడు. ఒకానొక గ్రామంలో బాగా నీళ్లు బాగా సమృద్ధిగా, తటాకం, సరస్సు అలాంటి చోట్లు అన్నమాట. అక్కడికి వెళ్ళాడు. అక్కడ అధ్యయనం చేస్తున్నాడు, కానీ ఆహారం కావాలి. లేనిదే క్షుత్పిపాసలు కదండి, లేకపోతే శరీరం నిలవదు. ఎట్లాగా అని ఆలోచిస్తున్నాడు. మైత్రేయ స్వాధ్యాయము ఉద్వవరాజా, దానికోసమని ఆయన ఆ గ్రామం దగ్గర బయట పక్కన చెరువు, ఆ ప్రాంతంలో అక్కడ ఒక చోటు ఏదో ఏర్పాటు చేసుకుని అక్కడ అధ్యయనం చేస్తున్నాడు. అధ్యయన ప్రభావం ఆయనలో చాలా గొప్పగా ఉంది. కొన్ని సిద్ధులు కూడా ఆయనకి ఏర్పడినట్టుగా అర్థమవుతోంది. రేపు ఉదయం మనకు ఏదో ఒక అన్నం దొరికే మార్గం లభిస్తుంది అని ఒక ఆలోచన కూడా ఆయనకు కలిగింది. కొంత మహిమ, వేదాధ్యయన మహిమ ప్రభావం దానివలన. అయితే తెల్లవారి ఉదయం కాగానే ఏం జరుగుతుందో ఏమిటో మనకు ఆహారం లభించేందుకు ఆలోచన అని ఒక ప్రతీక్ష చూస్తున్నాడు.
శోద్గీతకాల ప్రతిపాలనాత్ ఋషే స్వాధ్యాయకరణం అన్నకామనయేతి లక్ష్యత ఇది అన్నారు భాష్యకారుడు. రేపు పొద్దున ప్రాతకాలంలో నాకు ఏదైనా అన్నాన్ని దొరికేందుకు ఒక ఉపాయం ఏర్పడుతుంది అని అభిప్రాయం. ప్రాతకాలంలో అని ఎందుకన్నాడా అని నాకు ఒక అభిప్రాయం. అంటే అతను సామవేదాధ్యయనం చేస్తున్నాడు కనుక సామవేదంలో ఎక్కువగా ఆదిత్యోపాసనలు ఎక్కువగా ఉంటాయి కనుక తను కోరేది అన్నం కనుక అన్నం ఆదిత్యుడి అధీనంలో ఉంటుంది. ఆయన అనుగ్రహం వల్లనే అన్నం రావాలి. ఈ సృష్టి అంతా కూడా ఆయనే చేస్తున్నాడు. తన కిరణముల ద్వారా ఉదకాలను తీసుకువెళ్ళి మేఘమండలం తయారు చేసి తర్వాత మళ్ళీ వర్షాన్ని ఇచ్చి భూలోకంలోకి మళ్ళీ అన్న సమృద్ధిని కలుగజేసేవాడు ఆదిత్యుడే. ఆయన ప్రాతకాలంలో ఉదయిస్తాడు. అందువలన ప్రాతకాలంలో మనకి ఏదైనా అన్నలాభం అని ఒక ఆలోచనతో అతను ప్రాతకాలం నిరీక్షిస్తూ అక్కడ ఆ సరస్సు ఒడ్డున అలా ఉన్నాడు. స్వాధ్యాయేన తోషిత దేవర్షర్వా స్వరూపం గృహీత్వా తస్మై శ్వాశ్వేత ప్రాదుర్బభూవ అనుంది. అతని అధ్యయనానికి సంతోషించినటువంటి మహర్షులు కానీ అది ఎవరనాలో తెలియదు, దేవతలనాలో తెలియదు, లేకపోతే ముఖ్య ప్రాణం, ఆ ప్రాణం ఆదిత్య స్వరూపం. హిరణ్యగర్భుడు కదా, హిరణ్యగర్భుడు అంటే ఆదిత్యుడికి హిరణ్యగర్భుడు అంతా ఒకటే అని కదా వర్ణంలో వేదాంతాల్లో అడుగడుగునా కనపడుతూ ఉంటాయి. ఆయనే సంతృప్తి చెందాడో తెలియదు, ఎవరు అనుగ్రహించదలుచుకున్నారో ఏమిటో తెలియదు. ఒక కుక్క రూపంగా వాళ్ళు సాక్షాత్కరించారు. ఓ కుక్క వచ్చింది, దానికోసమే చూస్తున్నాడు ఎదురుగా. తెల్లగా ఉంది అది. తస్మై శ్వాశ్వేత ప్రాదుర్బభూవ. అది రాగానే దాంతోపాటు కొన్ని కుక్కలు మళ్ళీ దాన్ని అనుసరించినాయి. తమన్యే శ్వాన ఉపసమేత్యు ఊచు అన్నన్నో భగవాన్ ఆగాయత అశనాయామ వా ఇతి అన్నారు. మహర్షి మహాత్మా ఆ కుక్కతో మాట్లాడుతున్నాయి. చుట్టూరా దగ్గరికి వచ్చినటువంటి కుక్కలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ ప్రధానమైనటువంటి కుక్కతో ఇలా అంటున్నారు, మహాత్మా తమరు సామగానం చేసి మాకు అన్నాన్ని సమకూర్చవలసిందిగా కోరుతున్నాం అని వాళ్ళందరూ ఈ రకంగా కోరారు. అయితే అప్పుడు సామగానం చేసి తద్వారా అన్నాన్ని అతను సమకూర్చినట్లయితే ఆకలి తీరుతుంది, సామగానం మళ్ళీ తర్వాత అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. తాను హోవాచ ఏవం మా ఉపసమాయాత. మీరందరూ రేపు పొద్దున రండి నా దగ్గరికి అని అన్నారు. మొత్తం మీద మళ్ళీ తెల్లవారి పొద్దున ఏం జరుగుతుందో ఏమిటో అందరూ నిరీక్షిస్తున్నారు. తస్మై బకోదాల్భ్యో వా మైత్రేయ ప్రతిపాలయాం బభూవ. అందరూ కూడా మైత్రేయుడున్నాడు అక్కడే. అతని దాల్భ్యుడు, అతను గ్లావుడని, బకుడని ఇలాంటి పేర్లన్నీ ఆయనకు ఉన్నాయి. ఆ ప్రాతకాలం కోసం అని వాళ్ళందరూ చూస్తున్నారు. తేహ వై తథేహ బహిష్వమానేన స్తోష్యమాణా సంరబ్ధా సంసర్పంతి ఇచ్చేవం ఆసదృపుస్తేహ సముపవిశ్య హించుక్రుహు అనుంది. ఈ లోపల ఆ కుక్క వచ్చినాయి, మిగతా కుక్కలు కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కోరిన ప్రకారంగా ప్రధానమైనటువంటి ప్రాణదేవత ఆ తెల్లగా ఉన్నటువంటి కుక్క, ఆ దాంతోపాటు మిగిలిన కుక్కలు. ఎవరండి మిగిలిన కుక్కలు అంటే అనుకోవటం ఏమిటి అంటే ఇంద్రియ దేవతలే వాళ్ళందరూ కూడాను ఇక్కడికి ఆ రూపంతో వచ్చారు అని ఒక భావం భాష్యకారుడు రాశారు.
అంటే అతని యొక్క అధ్యయనానికి సంతుష్టులైనటువంటి ఇంద్రియాభిమాని దేవతలు. చక్షురింద్రియానికి అగ్ని అభిమాని దేవత, అలాగే చక్షురింద్రియానికి సూర్యుడు అభిమాని దేవత, వాగింద్రియానికి అగ్ని అభిమాని దేవత. ఇట్లా మొత్తం వీళ్ళందరూ కూడాను వచ్చారు, కూర్చున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బహిష్పవమాన స్తోత్రం అని సోమయాగంలో ఒక స్తోత్రం చేయటం కోసమని ఋత్విక్కులు కొంతమంది కలిసి ఒకరిని తాక్కుతూ ఒకరిని పట్టుకుని వాళ్ళు అలా పెడతారు. పూర్వోద్ధయురు బర్హిర్మృష్టింధూన్వన్ సంసర్పతి బహిష్పవమానాయ పంచర్త్విజ సమన్వారబ్ధా అన్నారు అక్కడ యాజ్ఞికంలో ఒక మాట. బహిష్పవమాన స్తోత్రం కోసం 5 ఋత్విక్కులు అధ్వర్యం ప్రస్తోతాన్ వారభతే ప్రస్తోతారం ప్రతిహర్త ఉద్గాతారం ప్రతిహర్త అని అధ్వర్యుడు, ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహర్త, బ్రహ్మ ఇలా ఒకరి పుచ్చం ఒకళ్ళు పుచ్చుకున్న లైన్గా రైలు పెట్టిలాగా అలా పెడతారు. ఈ కుక్కలు కూడా ప్రధానమైనటువంటి కుక్క ముందుంది, దాన్ని అనుసరించి ఈ కుక్కలన్నీ కూడా వెనకాల అలాగే పెడుతున్నాయి. ఇది కేవలం బహిష్పవమాన స్తోత్రాన్ని సూచిస్తున్నాయి ఇవన్నీ కూడాను. అయితే వాళ్ళు చేతులతో పట్టుకుంటారు వారి పుచ్చాన్ని. ఇవి మూతితో వారి ముందు కుక్క యొక్క తోకని వెనకాలతో కుక్క మూతితో పట్టుకుంటోంది. అట్లా వాళ్ళందరూ కూడా చుట్టూరా తిరుగుతున్నారు. తే యథైవ బహిష్పవమానేన స్తోష్యమాణా సంరబ్ధా సంసర్పంతి ఆసుతృపు తేహ సముపవిశ్య హించక్రు. అందరూ కూడా హిం అంటున్నారు. ఇది సామవేదంలో ఒక భాగం. 5 భాగాలు ప్రధానంగా ఉంటాయి. హిం అనేది, నిధనం అనేది ఉంటాయి. ఈ రెండింటిని అందరూ ఉచ్చరిస్తూ ఉంటారు. ఉద్గీత భాగాన్ని మాత్రం ఉద్గాత గానం చేస్తాడు. ప్రస్తావ భాగాన్ని ప్రస్తోత గానం చేస్తాడు. ప్రతిహార భాగాన్ని ప్రతిహర్త భాగం చేస్తాడు. ఈ విషయం తైత్రీయ సంహితలో వాయులిహిం కర్త అగ్నిః ప్రస్తోత ప్రజాపతి సామ బృహస్పతిరుద్గాత విశ్వే దేవా ఉపగాతారో మృతః ప్రతిహర్తారః అనంటూ తైత్రీయ సంహిత వ్యాఖ్యానం చేసింది. అక్కడ ఒక్కొక్క ఋత్విక్కు యందు ఒక్కొక్క దేవతా దృష్టిని కూడా పెట్టవలసిందిగా ఉద్గాత వాళ్ళ స్వరూపాలు ఎలాంటి వాళ్ళు వాళ్ళందరిని గురించి అక్కడ వర్ణిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడాను ఇక్కడ హింకారం చేశారు, సామగానం చేశారు. దానివల్ల వాళ్ళకి అన్నం లభించింది. ఓదామోం పిబామోం దేవో వరుణో సవితావోం అన్నమోం ఆహరతు అన్నారు వాళ్ళు. వారందరికీ కూడాను అన్నం లభించింది. సామగాన ఫలం అంటుంటాను కదా. ఇదే ఒకానొక స్తోత్రంలో ద్వితీయాధ్యాయంలోనే ఒక సామగాన ప్రసంగంలో అన్నాన్ని గురించి మాట్లాడింది చాందోగ్యం. అదంటుంది, అందరూ ప్రపంచకానికి అంతటికి కూడా అన్నం సామగానమే ఇస్తుంది అని చెబుతుంది. అమృతత్వం దేవేభ్య ఆగాయాని, దేవతలకి అమృతం అండి. ఇక్కడ మనం సామగానం చేయటం వలన దేవతలకు అమృతం లభిస్తుంది. అమృతత్వం దేవేభ్య ఆగాయాని స్వధాం పితృభ్య ఆగాయాని. స్వధా శబ్దాన్ని ఉచ్చరించి పితృదేవతలకి అన్నం ఇవ్వాలి. ఆ శబ్దాన్ని ఉచ్చరించి ఇస్తే కానీ వాళ్ళకి ముట్టదు. ఆ రకంగా అన్నం వారికి కూడా లభిస్తుంది. ఇక్కడ చేసే సామగాన ప్రయోజనం అంత ఫలం. ఆశ మనుష్యేభ్య ఆగాయాని. ఆశ అంటే కోరికలు. మానవులకు ఉండేటటువంటి ఈ లోకంలో ఏ కోరికలు ఉంటాయో అవన్నీ కూడాను సామగానం వలన సిద్ధిస్తాయని చెబుతుంది ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక ఘట్టం. రథంతర వైరూప వైరాది శాఖర రైవత అనే బృహద్ రథంతర వైరూపులనే సామలు వాట్ల ఉపాసనా ప్రసంగంలో ఈ ఘట్టం ఉంది.
ఆశాం మనుష్యేభ్య ఆగాయాని తృణోదకం పశుభ్య ఆగాయాని. సామగానం వలన సమృద్ధి, వర్షం, నీటి సమృద్ధి, జల సమృద్ధి. దానివలన పచ్చగడ్డి, గోవులు, వాటి వలన ఆనందంగా పశువులు పక్షులు అందరూ కూడాను. తృణోదకం పశుభ్య ఆగాయాని స్వర్గంలోకం యజమానాయ ఆగాయాని. యజమానుడికి స్వర్గలోకం వస్తుందన్నమాట సామగాన ఫలం. అన్నం ఆత్మన ఆగాయాని అని చెప్పింది ఓ ఘట్టంలో. ఋత్విక్కు తను గానం చేసేటటువంటి వాడికి అన్నసమృద్ధి. అట్లా ప్రపంచకానికి అంతటి కూడా అన్నాన్ని ఇచ్చేటటువంటిది సామగానం. ఇక్కడ కూడా అలాగే ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి మహర్షులు, దేవతలు, ఇంద్రియాభిమాని దేవతలో మరి ఎవరో తెలియదు సాక్షాత్కరించారు. ఆయనకి ఆహారం ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మరొక మాట ఏమని చెబుతోంది అంటే వాక్యం, దేవో వరుణ సవిత ప్రజాపతి సవిత అన్నమిహ ఆహరతు అన్నమాట ఉంది ఇక్కడ. వరుణదేవుడు వర్షం కురిపించే వర్షాధిపతి అయిన ప్రజాపతి అసలు అంతకే మూల కారణం. ప్రేరకుడు సూర్యుడు, వీళ్ళందరూ కలిసి అన్నాన్ని వాళ్ళందరూ కూడాను సృష్టించారు. దేవ అంటే ప్రకాశమాన ఆదిత్యుడు అనుకో. ఆయన లేనిదే అసలు అన్నమే లేదుగా. అలాంటి పరిస్థితుల్లో వీరందరూ కలిసి అన్న సమృద్ధిని ఈ రకంగా కలగజేశారు. తర్వాత మాట్లాడుతూ ప్రజాపతే అన్నమిహాహరాహరో అంది మళ్ళీ చాందోగ్యం. అన్నపతి అని పిలిచింది. అంటే ఆహారాన్ని అంతటినీ ఇచ్చేటటువంటి వాడు ఆదిత్యుడు. అంటే మనం అరుణపాఠం కూడా అంటుంది, ఇతశక్తగం సూర్యగతం చంద్రమశేర సంకృధి అంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆహారం అగ్నిలో నిక్షిప్తమైనటువంటి ఆహారం ఆయన తద్వారా ఆయన చంద్రుల్లోకి పంపిస్తాడని. ఆయన కిరణాలు అమృత కిరణాలు కాబట్టి అది ఆహారాల్లోకి వచ్చినట్లయితే అవి మానవులకు ఎంతో ఉపభోగ సాధనంగా ఉంటాయని ఈ మర్యాదను అంతటినీ కూడాను అరుణపాఠం మనకి తెలిపింది. అట్లాగా అదే కాక అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయితే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అని ఇంకో శృతి. అగ్నిలో ఏ పురోడాశం, హవిస్సులు, ఆజ్యం, దధి, పయస్సులు మొదలైనవన్నీ ఇస్తూ ఉంటామో అవి సూర్యుడికి చెందుతాయని, తద్వారా ఆయన వర్షం కురిపిస్తే భూలోకంలోకి వర్షం సమృద్ధి లభిస్తుందని ఈ మాటలన్నీ మనం అనేక వేదవాక్యాల్లో వింటున్నాం. ఇక్కడ నువ్వు ప్రేరకుడివి, అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడివి నీవే కదా ఓ ఆదిత్య. నీవు లేకపోయినట్టయితే, నీ ప్రేరణ లేకపోతే అణువు సూక్ష్మంగా కొద్దైన ఆహారం కూడా లభించదు కదా. ప్రాణినాం ప్రసూతం అన్నం అణుమాత్రమపి జాయితే ప్రాణినాం అన్నారు భాష్యకారుడు. కాబట్టి నువ్వు అన్నపతివి, మాకు అన్నాన్ని ఇప్పించవలసిందని ఈ ప్రకారంగా కనపడుతోందండి. ఇది చూసినట్లయితే మనకి ఈ వృత్తాంతం వల్ల కూడా మనం సామగానం యొక్క ప్రయోజనాన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతున్నాం. సామగానం వలన అన్న సమృద్ధి పరిపూర్ణంగా లభిస్తుంది అని ఈ వాక్యం వల్ల మనకు పరిపూర్ణంగా అర్థమైంది. ఈ ఘట్టం బాగా పరిశీలించి చూసినట్లయితే సామగానానికి ఉండేటువంటి ప్రాశస్త్యం ఏమిటో దాని గురించినటువంటి వివరాలన్నీ మనకు అర్థమైనాయి. మరో సందర్భంలో ప్రథమాధ్యాయం ద్వితీయ ఖండంలో ఒక రకమైనటువంటి విచారణ అక్కడ అంటుంది, దేవాసురా దేవాశ్చ అసురాశ్చ దేవాసురా వై తత్ర సంయతై ఉభయే ప్రాజాపత్య తద్ధవై దేవా ఉద్గీతమాజహ్రు అని అంటుంది. దేవతలకి రాక్షసులకి
ఎప్పుడు అడుగడుగునా కూడా యుద్ధాలు జరుగుతూ ఉండటం అనేది వేదాల్లో అడుగడుగున వర్ణనలు ఉంటూ ఉంటాయి. దేవాసురా సంయుక్త ఆసన్ అంటారు. ఎప్పుడు వాళ్ళు కొట్టుకోవటమే. మాకు స్వర్గలోకం మాదంటే స్వర్గలోకం, వీళ్ళు వాళ్ళు ఇలాగా వాళ్ళ అధికారాల కోసమని, ఆహారాల కోసమని, లౌభ్యంతో ఇలా కొట్టుకోవడం అనేది మనం వింటూనే ఉంటాం. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడాను దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు అని ఒక ప్రసంగం ఉందండి. దీని గురించి వ్యాఖ్యానం చేస్తూ భాష్యకారులు ఏమన్నారంటే, ఎక్కడో దేవతలు రాక్షసులు కొట్టుకోవటం కాదు, మన లోపలే దేవాసుర సంగ్రామం ఉంది అని వర్ణన ప్రారంభించారు. ఎందుకంటే సాత్విక ప్రవృత్తి, రాజస ప్రవృత్తి, తామస ప్రవృత్తి మానవుల్లో కనపడుతూ ఉంటాయి. ఒకానొకప్పుడు సాత్వికంగా ఉంటూ ఉంటాడు. సత్వగుణ ప్రధానమైన ప్రసంగం, మాట, తీరు, తెన్ను, వ్యవహారం, విధానం, అనుష్ఠానం, క్రియలు, వాడి భావాలు కనపడుతూ ఉంటాయి. మరోసారి రాజసంగా ఉంటాడు, మరోసారి తామసంగా ఉంటాడు. అవన్నీ మనలోనే ఉన్నాయి. అవి ఇంద్రియ ప్రవృత్తులే ఈ రకంగా మన లోపల ఉండి కొట్టుకుంటున్నాయి. ఇవి ఏమిటి కొట్టుకుంటున్నాయి? సాత్విక ప్రవృత్తి సత్వగుణ ప్రధానంగా సత్కర్మానుష్ఠానం ముందు ఉన్ముఖమై వీడిని తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత రజోగుణ ప్రధానమైన రజోగుణం ఉద్భవించి, అదేం వద్దు, అలా నువ్వు చేయడానికి వీల్లేదు అని వెంటనే వాడికి ఒక వికల్పం కలుగుతుంది. దాంతో వాడు దాన్ని మానేస్తాడు. నేను ఇందాక అనుకున్నాను, అందరితో చెప్పాను, ఇప్పుడు ఎలా కలుగుతుంది ఏమిటి అని వాడు తలకాయ బాదుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు అంతే, ఇది ఎలా ఉంటుందో ఏమిటో, వాళ్ళతో నేను మాట చెప్పాను, ఇస్తానన్నాను, ఇప్పుడు దానం చేస్తాను, ఇప్పుడు ఏమో వద్దనిపిస్తోంది, ఎట్లా ఇది? అదే శాస్త్రీయ ప్రకాశవృత్తి అభిభవనాయ ప్రవృత్త స్వాభావిక్యస్తమో రూప ఇంద్రియవృత్తయో అసురాహ అన్నారు. స్వభావసిద్ధమైనటువంటి సాత్విక ప్రవృత్తికి విపరీతమైనటువంటి వృత్తులు రాజస తామస వృత్తులు. ఈ రకంగా ఈ లోపలే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారన్నమాట. అసురాహ అనటం చేత అసుషు రమంతే అనేటటువంటి వ్యుత్పత్తిని అనుసరించి వాళ్ళు కేవలం తన ప్రాణాన్ని తృప్తిపరుచుకోవటమే వాళ్ళ లక్ష్యం. మిగతా వాళ్ళు ఏమవుతారో ఏమిటో వాళ్ళకి అనవసరం అనే అభిప్రాయ ప్రకారంగా వాళ్ళ యొక్క ధోరణంతా అలా కనపడుతూ ఉంటుంది. సరే చూడండి, దీనిపైన ఒక ఉపాసనా ప్రకరణాన్ని దీన్ని ఆధారంగా చేసుకుని బయలుదేరిదేసింది ఛాందోగ్యోపనిషత్తు. తేహ వై నాసిక్యం ప్రాణముద్గీతం ఉపాసాంచక్రిరే తగు మహాసురా పాప్మానం విదిజ్యు తస్మాత్ తేనోభయం జిఘ్రతి సురభిచ దుర్గంధి చ పాప్మనా హ్యేష విద్ధ అనుందండి. అంటే దేవతలు ఏం చేశారంటే, నాసిక్యం, నాసికలో మనగా ముక్కు రంధ్రాలు, వాట్లలోంచి వాయువు వస్తుంది, ప్రాణవాయువు బయటికి. ఆ ప్రాణాన్ని ఉద్గీతం అంటే సామవేద ఒక భాగం. ఆ దృష్టితో అంటే అది ఓంకారమే, ఉద్గీతమే ఓంకారం అని కూడా అనుకున్నాం కదా. దీన్ని గానం చేసేవాడు ఉద్గాత. ఆ ఉద్గాత యందు వాళ్ళు ఉద్గీత ఉపాసన, ఆయన్ని వాళ్ళు ఉద్గీతగా సామభాగంగా ఈ రకంగా ఆ వాయువుని ప్రాణవాయువు అనుకోండి, దాన్ని ఘ్రాణేంద్రియం, ఇక్కడ ఘ్రాణేంద్రియం ఉంటుంది నాసికాగ్రమందు, అక్కడ వాళ్ళు ఈ రకమైనటువంటి ఉపాసన చేశారు. వెంటనే రాక్షసులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, వారి దగ్గర ఉండేటువంటి పాపం,
అసలు వాళ్ళ ప్రవృత్తే అసురులు కదా, నీచ ప్రవృత్తి. పాపాలు వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాయి. దాంతో వెంటనే ఈయన జ్ఞానేంద్రియాన్ని ఆ నాసికాందు ఉన్నటువంటి ప్రాణవాయువుని వాళ్ళు కొట్టేశారు, వేధించారు, పీడించారు పాపంతో. అంటే పాపాక్రాంతం చేశారన్నమాట దానికి అర్థం. వాళ్ళేమో ఉద్గీతాక్రాంతం చేసి ఉద్గీతగానం చేసి దాన్ని ఉద్గీతగా వాళ్ళు భావిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని చెడగొట్టారు. అప్పటి నుంచి ఏమవుతోంది అంటే నాసిక ఘ్రాణేంద్రియం దుర్గంధాన్ని సుగంధాన్ని రెండింటినీ కూడాను ఆఘ్రాణిస్తుంది. అది మామూలుగా అయితే ఉద్గీతోపాసన ఫలంగా సుగంధాన్ని ఆఘ్రాణించాలి. కానీ రాక్షసులు చేసినటువంటి ప్రయోగ బలం వలన పాప సంబంధం కూడా దానికి ఏర్పడటం చేత దుర్గంధాన్ని కూడా ఆఘ్రాణించడం ప్రారంభించింది అది మొన్నటి నుంచి. ఇలాంటి దుస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత దేవతలు వాగింద్రియ ముందు ఉద్గీత దృష్టి పెట్టారు. ఆ రకంగా ఉపాసన చేసి ఉద్గీతోపాసన వాళ్ళు ఆ రకంగా చేశారన్నమాట. ఆ వాక్కుని వాళ్ళు ఉద్గీతంగా భావన చేయటం. వాచముద్గీతముపాసాంచక్రరేతాగుంహాసురా పాప్మనా విదుధు తస్మాత్తయా ఉభయం వదతి సత్యంచానృతంచి పాప్మనా కేశ విద్ధా అన్నారు. ఉద్గీతోపాసన ప్రభావం చేత ఆ వాక్కు పరిశుద్ధమై దానివలన యథార్థ సంభాషణ, సత్యం, ఉన్నది ఉన్నట్టుగా సంభాషణ చేయడం అనేటటువంటిదే ఆ వాక్కు పలకాలి. కానీ రాక్షసులు దానికి పాపాన్ని కూడా సంక్రమింపచేశారు కాబట్టి అబద్ధం కూడా చెప్పడం ప్రారంభించింది వాక్కు అప్పటి నుంచి. ఇట్లా ప్రతి ఇంద్రియాన్ని వాళ్ళు పాడు చేసేసారు. క్రమక్రమంగా చూస్తే చక్షురుద్గీతముపాసాంచక్రిరే, శ్రోత్రముద్గీతముపాసాంచక్రిరే, మన ఉద్గీతముపాసాంచక్రిరే. చక్షురింద్రియాన్ని వాళ్ళు ఉద్గీతోపాసనగా ఉద్గీత భాగంగా భావిస్తూ ఉంటే వీళ్ళు దానికి పాప సంబంధం కలగజేయటం చేత చక్షురింద్రియం చూడతగినవి చూడతగనవి అన్నిటిని కూడా చూడటం ప్రారంభించింది. అది మామూలుగా అయితే యోగ్యమైనటువంటి పదార్థాలనే భగవత్ స్వరూపాన్ని చూస్తుంది. కానీ వీడు చేసిన తప్పుడు పని వలన చూడకూడని వాటిని కూడా చూడటం ప్రారంభించింది. అట్లాగే శ్రోత్రేంద్రియం, దానివల్ల మనం వేదాలు పురాణాలు వేదాంత శ్రవణం ఇదే చెయ్యాలి. కానీ రాక్షసులు చేసిన పని వలన శ్రోత్రేంద్రియం వినకూడని విషయాలను కూడా వినటం ప్రారంభించింది. అశ్రవణీయమపి శృణోతి, అలాంటి పని చేస్తోంది. మన ఉద్గీతముపాసాంచక్రిరే మనస్సు, దీని ముందు ఉద్గీతోపాసన చేయటం చేత మనస్సు యోగ్యమైనటువంటి సంకల్పం చేయాలి. కానీ రాక్షసులు చేసినటువంటి పాప సంబంధం వలన అది అనవసరంగా పనికిరానటువంటి సంకల్పాలు కూడా చేయటం ప్రారంభించింది. ఇట్లా ప్రతి ఇంద్రియాన్ని అడుగడుగునా కూడా వాళ్ళు పాడు చేయటం ప్రారంభించారండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా వీళ్లతో మనం వేగేది అసలు నాకు తెలియకడుగుతా. ఎంత మనం సాత్విక గుణంతో ప్రవర్తిద్దామన్నా రజోగుణం అడ్డొస్తోంది, తమో గుణం అడ్డొస్తోంది. ఈ మూడు కలిసి కొట్టుకుంటున్నాయి. వాడు ఒక నిర్ణయాన్ని రాలేకుండా ఉన్నాడు. ఇంతకంటే దేవాసుర సంగ్రామం ఏదైనా ఉంటుందంటారా? ఎక్కడో కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు కొట్టుకున్నారని, ఇంకా ఏవో పురాణాల్లో రాక్షసులు దేవతలు కొట్టుకున్నారని ఏవో చెప్తుంటారు. అవన్నీ మన దగ్గరే ఇక్కడే కనపడుతున్నాయి కదా. తర్వాత ఇక ప్రధానమైనటువంటి ఒక ఉపాసన ఉందండి, అది ప్రాణోపాసన అంటారు. చూద్దాం.